ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మన ఏదైతే పీటీజీ అనే కులాల మీద కులగణ సర్వే ఐటీడీఏ ద్వారా ఎన్జిఓ సంస్థల ద్వారా మరి చేయబోతున్నారు. మరి ఈ ఎన్జిఓ సంస్థలు ఉన్నటువంటి వారందరూ కూడా గిరిజన నేతరులుగా ఉండి ఏదైతే పీటీజీ ఉన్నటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాలకు సర్వే చేస్తూ ఉంటారు. ఆ సర్వేలో భాగంగా కొంత ఆ సర్వేలో రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఈ వేసవి సందర్భంలో ఉదయమే 5 గంటలకే వాళ్ళు వారి యొక్క వ్యవసాయ పనులకు వెళ్ళిపోతారు. వీళ్ళు ఏదైతే సమయాన్ని పాటించకుండా 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆ గ్రామాల్లో చేరుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి వారినే ఆ సర్వేలో పొందుపరుస్తూ వాళ్ళు ఆ గ్రామాన్ని సర్వే చేసినామని వెళ్ళిపోతారు. కానీ మిగిలిన వారేమో ఆ సర్వేలో నమోదు కాలేక మిగిలిపోతారు. ఇది నేను మరి ఐటీడీఏ ఉట్నూరు పిఓ గారికి నేను విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ కులగణ సర్వే జరిగేటప్పుడు ప్రతి కులం నుంచి కూడా ఉండాలి. గోండ్స్ కానీ, కులం కానీ, తోటి కానీ, పర్దాన్ కానీ, చెంచు కానీ, కొండరెడ్లు కానీ కొంత ఆ కులానికి ఉన్నటువంటి ఎవరైతే అక్కడ యువకులు ఉంటారో వాళ్ళు ఇంటర్ డిగ్రీ వరకు కూడా చదువుకొని ఉంటారు. కానీ ఈ సంస్థ ద్వారా ఎన్జిఓ సంస్థ ద్వారా చెప్పి మా వాళ్ళని అక్కడ ఇన్వాల్వ్ చేయకుండా ఇవాళ కొంత కులగణ సర్వేని తప్పుదారి పట్టించే విధంగా చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఆదిమ గిరిజన కులం సేవా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున నేను దీన్ని ఖండిస్తున్నా. దాన్ని తర్వాత కూడా సరి చేయాలని కూడా నేను మరి ఐటీడీఏ పిఓ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే నేను మొన్న సర్వే చేసినప్పుడు కొంత కులాల్లో కొన్ని కులాలలో ఇవాళ క్రిస్టియన్ కన్వర్ట్ అయి ఉన్నారు. మా వాళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్ గా మారి ఉన్నారు. అంటే మారినని మేము వ్యతిరేకిస్తలేము. కానీ మారిన వానికి ఇక్కడ పీటీజీలు ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉండదో అది దొరకద్దని సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆధార్ కార్డులో పీటీజీలుగానే గుర్తించి ఇక్కడ వాస్తవంగా ఉన్నటువంటి పీటీజీలకు దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసమని నేనేమంటున్నా అంటే కులగాన సర్వే చేసినటువంటి వారు ఎవరైతే గ్రామాలకు వస్తుంటారో వాళ్ళు ఒక రోజు ముందే ఆ గ్రామానికి ఇంటిమేషన్ ఇచ్చి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉండాలని చెప్పేసి ఆ ఆధారాలతో సహా మీరు ఉంటే 1 రోజు 2 రోజులలో ఆ సర్వేని పూర్తి చేయాలని నేను ఆ సర్వేలో అలా ఏదైతే సర్వే జరుగుతున్నదో ఆ సర్వేలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మొన్న కూడా చూసిన నేను అక్కడ తపలాపూర్ కానీ ఆసిఫాబాద్లో కానీ ఇక్కడ బేల మండలంలో ఎక్కువ శాతం మత మార్పిడి జరిగి ఉన్నది. అక్కడ మత మార్పిడిలో మా కులం పీటీజీ వారే ఇలా క్రిస్టియన్ కన్వర్ట్ గా ఉండి ఐటీడీలో ఉన్నటువంటి నిధులు ఏవైతే వస్తున్నాయో అవి ఎస్టీ సర్టిఫికెట్ల ద్వారా పొందే విధంగా వాళ్ళు పరిగణిస్తున్నారు. కాబట్టి అలాంటి వారిని గ్రామంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఆదివాసీ పీటీజీ కులంలో ఉంటారో అక్కడ పటేల్ కానీ, మహాజన్ కానీ, దేవర్ కానీ వీళ్ళని పిలిపించుకొని ఎవరు నిజమైనటువంటి పీటీజీలు ఎవరు మరి ఇతర కులాలకు వీళ్ళు అంటే ఇతర కులాలని ఆక్రమించుకొని వీళ్ళు మన కులాన్ని వదిలేసి వెళ్ళినరో వాళ్ళ పేర్లు కూడా ఆ గ్రామంలో చెప్పవలసి వస్తుంది. కాబట్టి తెలియకుండా వచ్చి సర్వే చేస్తే మా పీటీజీ వాళ్లకు సంఖ్యని తగ్గించే భాగమే అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇవాళ 30 నుంచి 40 వేల మంది పీటీజీ కొలంస్లు మంచిర్యాల కానీ, నిర్మల్ కానీ, ఆసిఫాబాద్ కానీ, ఆదిలాబాద్ లో ఎక్కువ శాతం మేము ఆదివాసీ పీటీజీ కులంలో ఉన్నాం. అక్కడ మహబూబా నగర్ కానీ లేకపోతే ఏటూరు నగరం కానీ చెంచులు, కొండరెడ్లు అక్కడ ఉంటారు. ఇక్కడ మా తోటి సోదరులు కూడా ఇక్కడ మన తోషం కానీ, గుడాత్నూరు కానీ వీళ్ళు ఇక్కడ ఉంటారు. వీళ్ళందరూ కలిపేస్తే మేము దగ్గర 1,00,000 జనాభా మాది ఉంటుంది 4 కులాలు కలిస్తే. మరి అలాంటప్పుడు ఇలా కుల జనగణ జరిగినప్పుడు అందరి కూడా ఇక్కడ ఉండాలంటే ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, పట్టా పాస్బుక్ ఉండాలి, తర్వాత ఇల్లు టెక్స్ ఉండాలి. ఇవన్నీ కూడా అక్కడ సిస్టమ్ లో పొందుపరచవలసి ఉంటది. కాబట్టి కొందరికి దొరకకపోవడంతో కొందరు ఆధార్ కార్డు లేకపోవడంతో తప్పిపోతున్నారు. కాబట్టి అట్లా జరగకుండా దీని పూర్తి స్థాయిలో ఇవాళ అన్ని కులాలను మా గోండ్ కానీ, కులం కానీ, ప్రధాన్ కానీ, తోటి కానీ, నాయకపోడు కానీ, చెంచు కానీ, కొండరెడ్లు కానీ వీళ్ళందరినీ కూడా ఆ గ్రూప్ లో ఎన్జిఓ సంస్థలో చేర్చి మా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటది. కాబట్టి ఇలా ఈ సంస్థలు ఉన్నటువంటి వారు బీసీ వారు గిరిజన నేతలు ఉంటారు. కానీ కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లంలో కొన్ని వివరాలు చెప్పలేకపోతున్నారు మా పీటీజీ కులం వారు. అందుకోసమని ప్రతి ఒక్క గ్రూప్ లో
మా కులంలో డిఎడ్ బిఎడ్ ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా ఆ సంస్థలో చేర్చి ఇలా కులగణ సర్వేలో చేస్తే ఇంకా అద్భుతంగా మా జనాభా లెక్కల్లో మేము కరెక్టుగా మేము వస్తామేమని నేను భావిస్తున్నా. అందుకని నేను ఈ కులగణ సర్వే చేసి వారితో పాటు ఐటీడీఏ ఏపీఓ పీటీజీ గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటంటే, ఈ ఎవరైతే ఆ గ్రామాలలో పీటీజీ గ్రామంలో పెడతారో వాళ్ళని విజిట్ చేసి మీరు వాస్తవంగా తెలుగు స్పష్టంగా మాట్లాడే వాళ్ళని పూర్తిగా వారి యొక్క కుటుంబ బయోడాటాని వాళ్ళు ఇంక్లూడ్ చేసే విధంగా చర్యలు తీసుకునేటువంటి వారినే గ్రామాలకు పంపాలని కూడా నేను పీటీజీ మా కులం పిఓ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆదిమ గిరిజన కులం సేవా సంఘం తరపున నేను ప్రతి గ్రామంలో విజిట్ చేస్తున్నా కాబట్టి మా కులం వారు ఈ సమస్యలు చెప్పడం ద్వారా ఈ రోజు నేను మీడియా ద్వారా మరి నేను ఐటీడీఏ పిఓ గారికి మా పీటీజీ పిఓ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చేస్తున్నాను నేను.